ఇంకొక విషయం ఏంటంటే మొన్న 30వ తారీఖు గోదావరి కనిలో ఆ అబ్బాయి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ముక్కు నేల రాకిచ్చారు. సో అది చాలా అబద్ధమని నా ఊహ అందరు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిజమైన సువార్థికుడు అయితే, ఒకవేళ నిజమైన క్రిస్టియన్ విశ్వాస అయినా కూడా అలా చేయడు, తన ప్రాణం పోయినా కూడా అలా చేయడు. కాబట్టి ఇదంతా కూడా మనల్ని అందరినీ బ్లేమ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మతోన్మాదులు అనబడే వాళ్ళు చాలా సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఈ పనులు ఇట్లా క్రియేట్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. దయచేసి ఆ వీడియోలు ఎవరు వైరల్ చేయబాకండి, వాటిని మీరు నమ్మకూడదు. అలా ఎవరు కూడా క్రైస్తవుడు ప్రాణమైనా తీసుకోవడానికి సిద్ధపడతాడు, కానీ అలా మాత్రం ముక్కు నేలకి రాకడు, అలా కరపత్రికలు చించివేయడు, బైబుల్ చించివేయడు, అదంతా ఫేక్. అందుకని దయచేసి మీరంతా కూడా సువార్త ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. ప్రాణం పోతే ఏమవుతుంది? నీకోసం యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి దెబ్బలు తిని చనిపోయాడు, నువ్వు నేను చనిపోతే ఎంత? ఇక్కడ మనం ఆయన కోసం ప్రాణం తీసుకుంటే, ప్రాణం పోతే ఆయన అక్కడ మనకి అన్నీ ఇస్తాడు. దయచేసి మీరంతా కూడా ఈ లోకానుసారం కాదు, ఆ లోకం కోసం బ్రతకండి. మీరంతా కూడా సువార్థికుల కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చెప్పండి.